పాము మృత్యువునకు సంకేతం. అటువంటి పాము ఆయనకి ఆభరణం. అంటే మృత్యువునకు మృత్యు ఆయన, అది దాని గుర్తు. పైగా వాసుకి లాంటి సర్పాలు సామాన్యమైన సర్పాలు కావు. వాసుకి, ఆదిశేషుడు లాంటి సర్పాలు ఆయనకి ఆభరణములు. అంటే ఆయన విరాట్ స్వరూపం అలా ఉంటుంది. కాబట్టి రత్నకంకణములు రమణుడై తొరగడు పనిలోకరాజ కంకణము కాని. పాములు కట్టుకుంటాడు, బాగుంటుందా? శంకరాచార్యులు వారు అద్భుతం చేశారు సౌందర్యలహరిలో. అమ్మవారి కళ్ళల్లో నవరసాలు చెప్పవలసి వచ్చింది. మిగిలిన రసాలు చెప్పచ్చు. శివే శృంగారార్ధ్ర, శంకరుడి పేరు చెప్పేటప్పటికీ ఆవిడ కళ్ళల్లో శృంగార రసం కనపడుతుంది. ఏదో ఆవిడ కళ్ళల్లో రోషం కనపడాలి. శంకరుణ్ణి పొగుడుతుంటే నాకు భర్తే అన్నట్టుగా గంగమ్మ ఇలా చూసింది, ఇలా పైకి చూసింది, కళ్ళు ఎర్రబడ్డాయిట. ఏమిటో ధరించాడు నిన్నంతే, మంగళసూత్రం నాకు కట్టాడు. మీకు చెల్లెల్లాంటి దాన్ని అంటే ఎంతమందినైనా ఇంటికి రానిస్తుంది, కానీ ఇంకోలా మాట్లాడితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. లోకంలో ఏ స్త్రీకైనా అది సహజ విశేషం. కాబట్టి సవతి కదూ గంగమ్మ అలా చూస్తే ఇలా చూసిందిట, కళ్ళు ఎర్రబడ్డాయిట అమ్మవారికి. ఇవన్నీ బాగానే చెప్పారు శంకరాచార్యులు. అమ్మవారు భయపడిందని చెప్పడం ఎలా? ఆవిడ ఆదిశక్తి, ఆవిడ ఎలా భయపడుతుంది? ఆవిడ మహిషాసురాది రాక్షసులను నిర్జించిన తల్లి, ఆవిడ భయపడుతుందా? మరి భయం ఎలా చెప్పడం? అంటే శంకరుడు చమత్కారం చేశారు. ఆవిడ ఎడం పక్కన ఉంటుంది, శంకరుడేమో ఇలా ఆవిడికి కుడి పక్కన కూర్చుని ఉంటాడు, ఆయనకి ఎడం పక్కన కూర్చుని ఉంటుంది ఆవిడ. ఓ సరస్వతీదేవి ఆయన మీద కీర్తనలు చేస్తోంది ఆయన గొప్పతనాన్ని. ఎంతైనా మా ఆయన కదా అని ఇలా అస్తమానం చూసుకుంటే సభలో పిల్లలు బోళ్ళంతమంది ఋషులు వాళ్ళు ఉంటారు, అస్తమానం ఇలా చూసుకుంటూ అని అనరు. అందుకని అలా చూడలేక, అలా చూడకుండా ఉండలేక మధ్య మార్గంగా ఏం చేసిందంటే ఆయన చెయ్యిలా పట్టుకుంది. ఎవరికి కనపడదు కదా అని పవిట కొంగు అడ్డు పెట్టి ఆయన చెయ్యి పట్టుకుంది. పట్టుకుంటే ఏదో చల్లగా పాకినట్టు అయింది. ఏమిటా అని ఇలా చూసింది. ఆయన చేతి మీద పాముటి, ఈవిడ చేతి మీదగా పాకుతా అలా అంది. హరాహిభ్యో భీత, అప్పుడు నీ కళ్ళల్లో భయం కనపడింది అన్నారు శంకరాచార్యులు. శంకరుడి చేతి పామును అడ్డుపెట్టి అమ్మవారి కళ్ళల్లో భయం కనపడిందని ఆవిష్కరించారు. అద్భుతం శంకర భగవత్పాదుల రచనలు అలా ఉంటాయి. కాబట్టి అమ్మా రత్న కంకణములు రమణుడై తొడగడు పనిలోకరాజ కంకణము కాని చందన గంధంబు జానడయి పూయడు మదపంచబాణ భస్మంబు కాని. చక్కగా చందనం పలక మీద చందనం తీసి పట్టుకొచ్చి అలదుకోండి బావగారు అని చెప్పేవారో చెలికెత్తలో వాళ్ళు ఏదో వరస పెట్టి చక్కగా ఇలా రాస్తున్నారు కూడా. అబ్బాయి నాకు వద్దు అంటాడు. ఎలర్జీయా ఏమి అంటే ఇవి అక్కర్లేదు ఆయనకి. ఏం కావాలి? ఆయన మూడవ కంటి మంటతో కాల్ చేసినటువంటి ఆ మన్మధుడి యొక్క బూది తీసి ఒంటికి రాసుకుంటాడు. ఏమైనా బాగుంటుందమ్మా? శవభస్మ తెచ్చి ఒంటికి రాసుకుని పెళ్లి కొడుకు కూర్చుంటే ఎంత అమంగళకరంగా ఉంటుంది. ఏమిటి అలా ఆయన కావాలి నీకు? నువ్వు కస్తూరి, జవ్వాజి, జాపత్రి ఇటువంటి వాటితో నిండినటువంటి జలములతో స్నానం చేస్తావు. అటువంటి తల్లివి ఆయన కావలసి వచ్చాడా నీకు? పైగా పెళ్లి కొడుకు అంటే మెళ్ళో పూలదండ వేసుకోవాలి, కానీ ఆయన నీకు చందనం రాస్తానంటే రాయించుకోడు, ఇదిగో ఇలా చేస్తాడు. పైగా పెళ్లి కొడుకు అంటే పూలదండ వేసుకోవాలి. పెళ్లి కొడుకు ఏమిటి అసలు? న్యాయానికి పురుషుడు పూలదండ వేసుకుని ఉండాలి అని, నాస్రగ్వీన్ అల్పభోగవాన్ అని. పెళ్లి కొడుకుని చేసినప్పుడైనా కనీసం ఆ పెళ్ళి అయిపోయే పర్యంతం మెడలో పూలదండ ఉండాలి, పూలదండ తీసేయకూడదు. కాబట్టి రేపు పెళ్లి కొడుకుని చేసి మీ నాన్నగారు మంచి పూలదండ చేస్తాడు. అందులో హిమవత్పర్వత ప్రాంతం కదా, బెంగళూరులోనే అన్ని పువ్వులు దొరుకుతాయి, అక్కడెంత మంచి పువ్వులు దొరుకుతాయి. అంతంత మంచి మంచి పువ్వులతో దండ చేయించి వేసుకోవాయి అని తీసుకొచ్చి శంకరా అని ఇస్తాడు. ఆయన చక్కగా దండలు అవి వేసుకోడు. మా అయ్యగారు వీటి కాంతి కన్నా నా దగ్గర ఇంకోటి ఉందండి అని ఓ చంద్రబింబం ఒకటి, తదినాటి చంద్రరేఖ ఒకటి తీసి కొప్పులో గుచ్చుకు కూర్చుంటాడు. ఎలా ఉంటుంది చూసేవాళ్ళకి? పైగా పెళ్ళి అయిపోయింది. ఎవరైనా ఏం చేస్తారు? గృహప్రవేశం చేస్తారు. గృహప్రవేశం అంటే పెళ్లి కొడుక్కి మంచి ఆస్తి ఉంది, పెద్ద భవనం ఉందంటే పెళ్లి కూతురు ఆయన చిటికిన వేలు పట్టుకుని గడప దగ్గరికి వెళ్ళి మీ పేరు చెప్పండి బావగారు అంటే ఆయన మొహమాట పడి ఆవిడ మొహమాట అలా రానివ్వమంటే, హారతి ఇవ్వమంటే, డబ్బు ఇవ్వాలంటే ఏదో మొత్తానికి నేను మీ మరదలు అలా కుదరదు పేరు చెప్పమంటే ఏదో ఆ ఇంట్లో కడితే అంత ఐశ్వర్యం చూసుకుని ఆడపిల్ల సంతోషపడిపోతుంది. మెట్టినింట్లో నాకు ఇంత ఐశ్వర్యం, ఇంత సంతోషంగా ఉంటాను అనుకుంటుంది. మీ ఆయన చిటికిన వేలు పెట్టుకుని ఏం చేస్తాడు? ఊరనుండనొల్లడు ఉలుకులలో కాని శ్మశానంలో కాపరం కాబట్టి గృహప్రవేశం అక్కడ. ఎందుకమ్మా ఆయన నీకు? ఆయన నిజానికి శ్మశానంలో ఉండడు. శ్మశానం అంతా ఉంది, అంతటా శివుడు ఉంటాడు. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, శ్మశానం అంటే శరీరములను కాల్చే భూమి కాదు. ఎవరు ఎక్కడ చచ్చిపోతారో అది శ్మశానం. చచ్చిపోయిన శవాలు ఉండే చోటు శ్మశానం.
ఎంతమంది ఎక్కడ పడితే అక్కడ చచ్చిపోతారు. చచ్చిపోయాక శ్మశానానికి తీసుకెళ్లారా? శ్మశానానికి వెళ్ళి చచ్చిపోతున్నారా? ఇంట్లో చచ్చిపోతున్నారు, వీధిలో చచ్చిపోతున్నారు, రోడ్డు మీద చచ్చిపోతున్నారు, మేడ మీద చచ్చిపోతున్నారు, గాలిలో చచ్చిపోతున్నారు, నీళ్ళల్లో చచ్చిపోతున్నారు. చచ్చిపోయాక శ్మశానానికి వెడుతున్నారు. అయితే లోకమంతా శ్మశానం అను, లేకపోతే శ్మశానం లేదను, ఏదో ఒకటే. కాబట్టి అంతా శ్మశానమే ఉన్నదంతా. కాబట్టి ఆయన కానిది, ఆయన లేనిది లేదమ్మా అని దాని అర్థం. అంటే ఎక్కడైనా లోపల రవ్వ ఉంటే మాత్రం విసిరితే మంటే. నిజంగా ఆవిడికి ఎక్కడైనా చిన్న అనుమానం ఉందనుకోండి, శివుడికి ఐశ్వర్యం లేదని, అమ్మో నిజమేనండి, బాగా వచ్చారు సుమా దేవుళ్ళలాగా, ఇప్పటికే అనవసరంగా ఇక మళ్ళీ ఎప్పుడు శివ అన్నండి అని పారిపోవాలి ఇంటికి. అలా మాట్లాడాడు. అయ్యో నా పెళ్లి పాడైపోతుందేమో కాదు, అవతల వారి యందు శివభక్తిని అలా పరీక్షించాడు. కాబట్టి ఇంట నుండనుల్లడులుకులలో కాని ఎనయ సింహం ఎక్కడిద్దుగా అని, అటువంటి వాడు నీకెందుకమ్మా? కాబట్టి నా మాట విను. నీకొక్క మాట చెప్పనా? నీ అదృష్టమో నా అదృష్టమో నువ్వు బాగా గమనించుంటావు, నీ బ్రహ్మచారిని. కాబట్టి నేను వయసులోనున్నవాడ ముదిమిలేనివాడ మోహనాకారుండ తరుణి నిన్ను నేల తగినవాడ నన్ను తవిలి నీవు నా వెంట చనుదెమ్ము వనటకుంద నేత్ర వనజనేత్ర. ఎందుకు అనవసరంగా ఆయన గురించి తపస్సు ఏమిటి? చూసావా బ్రహ్మచారిని ఎంత అందంగా ఉన్నానో? కాబట్టి అయిందేదో అయిపోయింది. చక్కగా చూడు ఎంత అందంగా ఉన్నానో. ముదిమిలేనివాడ, నేనేం ముసలాన్ని కాదు, మోహనాకారుండా, చక్కగా అందంగా ఉన్నాను. తరుణి నిన్ను నేల తగినవాడ, నిన్ను చేపట్టడానికి తగినవాడిని. కాబట్టి నన్ను తవిలి నీవు నా వెంట చనుదేమో. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళడాలు చెప్పడాలు పెట్టకో, వచ్చేయి. వనటకుంద నేత్ర వనజనేత్ర, అలా ఇంటికి వెళ్లకుండా ఇక్కడే కూర్చుని తపస్సు మానేసి బాధపడుతూ జరిగింది ఏదో ఇలా అయిపోయింది అలా ఎలా ఎలా అని వేళ్ళు విరుచుకోకు, వచ్చేయి దా పోదాం అన్నాడు. ఆవిడంది వెంటనే లేచి చెలికెత్తెల్లి పిలిచింది. వీడట బ్రహ్మచారి అట వీనుల పెట్టగరాని మాటలే ఆడుచునున్నవాడు, నమశివాయయుండాడగరాదు మదనాంధుడు వీడు, వీని పండ్లోడగ వేసి ద్రుబ్బుడని ఉగ్రత పల్కిన కాంతలందరూ. వెంటనే ఆవిడ లేచింది, చెవులు మూసుకొని నమశివాయ, శివునకు నమస్కారము వినా ఇంకొక మాట వినడానికి వీల్లేదు. శివనింద వినకూడదు. శివనింద పలుకుతున్నాడు, దాని వలన విని మనకి మహాపాపం వస్తుంది. ఒక్కటే పండ్లు వేసి ద్రొబ్బుడని, వీడి పళ్ళు ఊడిపోయేట్టు కొటాతలకి లాగిబారేయండి. ఉగ్రత పలికిన మహాకోపంతో పలికేటప్పటికీ కాంతలందరూ, చుట్టూ ఉన్న చెలికెత్తలందరూ ఆ బ్రహ్మచారి మీద పడ్డారు ఈడ్చి తగిలిస్తూ. అమ్మబాబోయ్ అని అకస్మాత్తుగా ఒక్కసారి తన పరమశివుని యొక్క స్వరూపాన్ని ఆవిష్కరింపజేశారు. నమః శివాయ నమః శివాయ.